నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మనసు మారిందా? తమిళ రాజకీయాలకు వెళ్లాలనే ఆలోచన నుంచి వెనక్కి తగ్గారా? 80 రోజులుగా సైలెంట్ మోడ్లో ఉన్న రోజా పార్టీ మార్పుపైన క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. కానీ ఇన్నాళ్లు సైలెంట్ ఎందుకయ్యారో చెప్పని రోజా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి జగన్ ఫోటోను, వైసీపీ పేరును తొలగించడంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. దీంతో రోజా ప్రయాణం పైన డౌట్, అనుమానాలు ఇంకా అలానే కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి రోజా పొలిటికల్ ఫ్యూచర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీతో కటీఫ్కు సిద్ధపడుతున్నారనే ప్రచారాన్ని తాజాగా ఖండించిన రోజా ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ అధినేత జగన్ ఫోటోను, వైసీపీ పేరును రోజా తొలగించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నందునే ఆమె ఇలా జగన్ ఫోటోను తొలగించారని విమర్శలు వినిపించాయి. అయితే తమిళ రాజకీయాల్లోకి వెళతానని తన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్న రోజా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైసీపీ జగన్ ఫోటోను ఎందుకు తొలగించారో చెప్పకపోవడమే అనుమానాలకు తావిస్తోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మాజీ మంత్రి రోజా దాదాపు 2.5 నెలలుగా సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ రాజకీయాలకు తనకు ఏం సంబంధం లేనట్లే వ్యవహరించారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం నగరిలో పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్న రోజా పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రోజా తమిళ పాలిటిక్స్ పై నెల రోజుల నుంచి ఉద్ధృత ప్రచారం జరిగినా ఆమె ఇన్నాళ్లు నోరు విప్పలేదు. గత వారం చెన్నైలో తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజా తనకు విజయ్ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పారు. అయితే రోజా రాజకీయ ప్రస్థానంపై తెలుగునాట ప్రచారం జరిగితే ఆమె తమిళ గడ్డపై ఇంటర్వ్యూ ఇవ్వడంపైన అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో తన కోసం చర్చ జరిగేలా ఆమె ఆ ఇంటర్వ్యూ ఇచ్చారా అంటూ రోజా ప్రత్యర్థులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో తాజాగా తిరుమల వచ్చిన రోజా పార్టీ మార్పుపై ఊహాగానాలను కొట్టిపడేశారు. మరోవైపు రోజా రాజకీయ ప్రత్యర్థులు మాత్రం విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తమిళనాడులో విజయ్ పార్టీ నుంచి ఆహ్వానం లేకపోవడం వల్లే ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. నేను ఎక్కడికి వెళ్లను మొర్రో అంటూ రోజా మొత్తుకున్నా ఆమె ప్రత్యర్థుల విమర్శల వ్యూహం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. రోజా ఏం చేసినా అందులో రంధ్రాన్వేషణ చేస్తూ రాజకీయంగా ఆమెను ఇరుకున పెడుతున్నట్టు చెబుతున్నారు. అధికార పార్టీకి టార్గెట్ గా మారిన రోజా కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ అంశాలకు దూరంగా ఉన్నారు. అటు తమిళనాడులో అవకాశం లేదని తేలిపోవడంతోనే ఇప్పుడు ఏపీకి వచ్చి మళ్లీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే నగరిలో రోజా ఆస్తులను విక్రయించేస్తున్నారని, ఆమెను నగరి వైసీపీ ఇన్ఛార్జిగా తప్పించవచ్చనే ఊహాగానాల నడుమ మళ్లీ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రభుత్వంపై విమర్శలకు దిగారని అంటున్నారు. మొత్తానికి 80 రోజుల తరువాత రోజా మౌనవ్రతాన్ని వీడినా ప్రత్యర్థుల విమర్శల దాడి తగ్గకపోవడమే హాట్ టాపిక్ గా మారింది.